గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్. మనమైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద కూరపాలలో ఉన్నాం. ఏం పేరు పెద్ద? మీ పేరు? శ్రీనివాసరావు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వ్యవసాయం మీరు? రేట్లు వేస్తారు ఎక్కువ మీరు? ఓకే ఓకే. చూసింటారు కదా, ఇటువంటి కాపు ఎప్పుడన్నా చూసింటారా మీరు? చూడలేదు అనుకుంటున్నారు మీరు? మేమైతే ఇప్పుడే 35 మధ్యలో అయితే అంటే వచ్చిన రైతులు ఫీడ్ వాళ్ళైతే 40 దాటితే ఏం చూస్తున్నారు. ఇప్పటికి మీరు ఎటువంటి రకాల మందులు కొట్టింటారు మీరు ఇప్పటి వరకు? మేము ఇది రీజెంట్, మూమెంట్ ఎనర్జీ, ఓకే, మన బెస్ట్ మ్యాన్, ఓకే, జంప్, ఓకే, సీజ్మైట్, ఓకే అన్ని కొట్టాను. ఓకే, వారానికి ఒకసారి కొట్టారా? వారానికి 3 సార్లు కొట్టారా మందు? వారానికి 5 రోజులకి 6 రోజులకి కొట్టారు ఒకసారి. ఓకే, ఇప్పుడు మీకు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మీ పొలం పక్కన కానీ అటు సైడ్ వేసి ఉంటారు కదా, వాళ్ళు వారానికి ఎన్నిసార్లు కొడతా ఉన్నారు? వాళ్ళు కూడా 5 రోజులకి 6 రోజులు కొట్టారండి. కొట్టారు. ఓకే, మన మధ్యలో ఉన్నాయి వాళ్ళే బాగున్నాయి? ఇంకా అందే ఈ విత్తనం బాగానే ఉంది. అంటే మీరు ఈ విత్తనం కాకుండా పేరు చెప్పొద్దు, మామూలుగా వేరే కంపెనీ నాటారా? వేరే కంపెనీ 1 ఎకరం వేసానండి. దాంట్లో కొంచెం తగిలిందండి. నల్లి తగిలింది, బొబ్బర కూడా తగిలింది. బొబ్బర నల్లి 2 తగిలింది. ఓకే, దాని దీనికి సేమ్ ఒకటే రోజు కొడుతున్నారు? 2-3 ఎకరాలు ఉంటే ఒకే రోజు కొడతాం. ఎన్ని క్వింటాలు కావచ్చు అది మామూలుగా అంచనా? అదైతే 10 క్వింటాలు అయితే అంతే. ఇదైతే మాత్రం 35 తెచ్చేది, అది మీ అంచనా? ఎక్కువే కావచ్చు. 3 ఎకరాలు ఒకటే ముందు అంటే ఒకేసారి ఒకే రోజు కొడతాడు. ఓకే, ఒకటే ముందు. మీ ఊర్లో ఓవరాల్ ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు మామూలుగా? జనం అయితే ఒక్కొక్కళ్ళు 20 వేస్తారు, ఒక్కొక్కళ్ళు 15 వేస్తారు. ఓకే, ఓవరాల్ గా మీ ఊర్లో రైతులు ఎక్కువ శాతం మీ దగ్గరికి వచ్చి ఇది వేసుకోవచ్చా, బాగుంది అంటున్నారా, లేకపోతే నువ్వు మంచిగా వేసుకున్నావు మేము ఈ సంవత్సరం దెబ్బతిన్నావు అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మీ దగ్గరికి వచ్చి? అంటున్నారండి ఇది బాగుందని అంటున్నారు ప్రతి ఒళ్ళు చూసి. ఓకే, ఇబ్బంది లేదు మీరు వేసుకున్నందుకు? ఓకే, ఒకసారి ఆ సైడ్ చూపి ఒకసారి రైతులు చూడండి. మీరు చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఇది జస్ట్ ఏదో ఒక్కొక్క తంతెగా చూడండి ఎన్ని కాయలు వస్తా ఉన్నాయో, అసలు ఎన్ని కింటాలు వస్తుందో. మీ పక్కది మీ ఎదురు చూడండి, మీకు అవగాహన రావాలి రైతులకు. ఎందుకంటే ఎన్ని తంతెలు వస్తున్నాయి, కింది నుంచి మొత్తం ఒకటే సైజు వస్తుంది కాయ. కింద ఏ కాయ అయితే సైజు ఉంటుందో మీరు ఒకసారి చూసుకుంటే తిరాలి. కింద ఏ సైజు ఉంటుందో పైకి వచ్చేసరికి కూడా సేమ్ అదే సైజు వస్తుంది. మీరు అది రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే సేమ్ సైజు వస్తుందా రావట్లేదా, పైకి కొద్ది సైజు ఏమైనా తేడా పడుతుందా, కింది తంతే పై తంతే డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా. ఇది ఈ టిప్పు కోసినా సరే కూడా మళ్ళీసారి కూడా దగ్గర ఇప్పుడు కోస్తే ఎన్ని ఎకరాలు వేసారండి ఇప్పటికి? 3 ఎకరాలు వేసానండి. 3 ఎకరాలు. 3 ఎకరాలు ఇప్పుడు కోస్తే మీకు ఎన్ని అవుతాయి అనుకుంటున్నారు మీరు? ఎకరానికి ఇప్పుడైతే 15 కడిగి. ఓకే, అంటే పండిన వరకు ఉన్న కాయ ఎంత అవుతుంది? ఉన్న కాయ అయితే 35 మధ్యలో అయితే అనుకుంటా. ఉన్న కాయ 35 అవుతుంది. మళ్ళీ పూత పిందే ఉంది చూడండి, పూత పిందే మళ్ళీ పూత బాగా. నీళ్ళు కొంచెం డ్యామేజ్ ఉన్నట్టుంది మీకు కొంచెం, అంటే నీళ్లు ఏంటంటే దాకా డ్యామేజ్ లేకుండా వచ్చినాయండి. ఇక్కడ నుంచి ఏమో కాలంలో ఏంటంటే వంతుల వారిగా వస్తాయి. వంతుల వారిగా వచ్చి కాలం ఒకసారి లేట్ అయిందండి. అంత ముందు 15 రోజులు పెట్టా. మన టిప్ బట్టి కొద్దిగా నాకు పూత కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తా ఉంది, అందుకోసం. ఓకే, అంటే మళ్ళీ ఇప్పుడు నీళ్ళు కింద పెడితే మళ్ళీ పూత కొంచెం అంటే ఇప్పుడు మంచు అందుకు పోయే టైం కాబట్టి కొంచెం ఎండ ఎక్కువ వస్తుంది కాబట్టి దగ్గర కావాలి, ప్లస్ పూత నిలబడే టైం కాబట్టి. అదేండి ప్రతి తంతే కాయలు బాగా వస్తున్నాయని చెప్తున్నా. రైతులు ఆలోచన చేయాల్సిందంటే మీరు ఎంచుకునే విత్తనం మంచిదైతే ఖచ్చితంగా దిగుబడి రావడానికి మంచి ఆలోచన ఉంటుంది. రైతుకు మీకు ఇంకా ఎటువంటి డౌట్లు కావాలన్నా రైతు నెంబర్, మీ నెంబర్ చెప్పండి ఒకసారి, ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిటీ కోసం. ఓకే, కంపెనీ విషయానికి వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా రవి హైబ్రిడ్ సీడ్స్. ఇది ఓన్లీ 5 స్టార్ 55 అనే వెరైటీ కాదు, దీంతో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. మీరు వేసుకున్న వెరైటీ ప్రతి ఒక్కటి చెప్పండి. ఠాగూర్ 3979 అనేటటువంటి సన్న రకం అండి. ఇది సన్న రకాల్లో డీలక్స్ క్వాలిటీ, చాలా చిక్కటి కాపు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన రైతులు టాప్ ఈల్డ్ 48 క్వింటాల్ చిల్లర తీయటం జరిగింది పోయిన సంవత్సరం. బ్రహ్మాండమైనటువంటి రకం. అంటే వైరస్ని తట్టుకోవటంలో కానీ, నల్లిని తట్టుకోవటంలో కానీ, కాపు చిక్కదనంలో కానీ, తెగుళ్ళను తట్టుకోవటంలో కానీ, అదేవిధంగా కాయ క్వాలిటీ అంటే మార్కెట్కి వెళ్తే కూడా డీలక్స్ రేటు పడేటటువంటి రకం అండి. ఠాగూర్ 3979 అనేటటువంటి రకం బాగుంటుందండి. అదే ఇప్పుడు ఈ వెరైటీ చూస్తున్నారు కదండి, ఫైర్ స్టార్ అనేది. ఇదేమో కొంచెం తేజాల కంటే కొద్దిగా లావు ఉంటుంది.
ఇదే మాదిరి సేమ్ తేజ క్వాలిటీ కావాలంటే ఠాగూర్ వెరైటీ అనమాట, కొద్దిగా కావాలంటే ఫైర్ స్టార్ వెరైటీ అనమాట. రవి సీడ్ అనే వెరైటీ నేను అంటే మాకు నర్సరీ ఉన్నా సరే మీరు చూస్తుంటారు కదా రైతులు, నేను చెప్పేది ఏంటంటే రవి సీడ్స్లో జెర్సీ 56 ఎంత నమ్మకంగా ఉంటుందో ప్రతి వెరైటీ కూడా, ఎందుకంటే చాలా రాష్ట్రాలలో విపరీతంగా జెర్సీ 56 అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఈ రోజుకి కూడా. జెర్సీ 56 అంటే పచ్చిమిరపలో టాప్ వెరైటీ, ఎందుకంటే వైట్ వస్తుంది, చాలా వరకు నాణ్యత ఉంటుంది, సైజు ఉంటుంది, రైతుకు అమ్ముకోవడానికి మంచి రేటు పోతుంది, రైతు కోసుకోవడానికి వైరస్కు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైరస్ తట్టుకుంటుంది. అలాగనే ఇది కూడా మీరు రవి సీడ్ అనేది కొంచెం నమ్మకం, ఎందుకంటే ఆయన కూడా పెద్ద రైతు, సార్ కూడా చాలా మంచివాడు, అసలు రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కొత్త వెరైటీలు, ఎందుకంటే టైపులు ఉండవు వీటిల్లో, చాలా వరకు మంచి వెరైటీలు వస్తూ ఉంటాయి. కాబట్టి రైతు ఎంచుకోవాల్సిన విషయం ఏంటంటే రైతు మంచి విత్తనం ఎంచుకోవడం వల్ల చాలా వరకు మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఎటువంటి పిచ్చి వెరైటీలు తక్కువ రేటుకు వస్తున్నాయని రకరకాల వెరైటీలు వేసుకోవడం వల్ల కూడా మీకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా రైతు నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తా, ఖచ్చితంగా ఆయనకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అడగండి. అనిల్ సార్ కూడా చాలా వరకు ప్రతి కంపెనీలో చాలా వరకు చేస్తారు చాలామంది, కానీ సార్ ఏంటంటే చాలా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తారు. రైతు ఎటువంటి సమస్య చెప్పినా సరే దాన్ని సొల్యూషన్గా ఎతికి మీకు చెప్పడానికి కూడా రైతు సార్ నెంబర్ కూడా మీకు ఇస్తాం. మీరు ఎవరికైనా కావాలంటే రైతు నెంబరు సార్ నెంబర్ కింద డిస్ప్లే అవుతాయి, ఖచ్చితంగా ఫోన్ చేయండి. మీకు ఎటువంటి విత్తనాలు కావాలంటే కూడా డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కూడా మీకు చెప్పడం జరుగుతుంటుంది, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.